నిజమ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం. బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఫ్రాంచైజీ యొక్క భారతీయ తెలుగు భాష టెలివిజన్ రియాలిటీ షో. ఇది స్టార్ మాలో ప్రసారం అవుతుంది మరియు భారతదేశంలో జియో హాట్స్టార్లో ప్రసారం అవుతుంది. ఇది డచ్ రియాలిటీ షో. బిగ్ బ్రదర్ యొక్క ఆకృతిని అనుసరిస్తుంది. నెదర్లాండ్లో ఎండెమోల్ అభివృద్ధి చేసింది. 2017 నుండి ప్రారంభమైన ఈ షో ఇప్పటి వరకు 8 సీజన్లను ప్రారంభించింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు నాని వరుసగా సీజన్ 1 మరియు సీజన్ 2లకు ఆతిథ్యం ఇవ్వగా, సీజన్ 3 నుండి నాగార్జున ఈ షోకు ఆతిథ్యం ఇస్తున్నారు. సీజన్ 2, సీజన్ 6 మరియు సీజన్ 9 సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు హౌస్మేట్స్గా పాల్గొన్నారు. బిగ్ బాస్ అనేది జాన్ డి మోల్ అభివృద్ధి చేసిన డచ్ సిరీస్ బిగ్ బ్రదర్ ఫార్మాట్ ఆధారంగా రూపొందించబడింది. హౌస్మేట్స్ అని పిలువబడే అనేక మంది పోటీదారులు ఒక ప్రత్యేక గృహంలో నివసిస్తున్నారు మరియు మిగిలిన ప్రపంచం నుండి ఒంటరిగా ఉంటారు. ప్రతి వారం హౌస్మేట్స్ తమ తోటి హౌస్మేట్స్లో 2 తొలగింపుకు నామినేట్ చేస్తారు మరియు అత్యధిక నామినేషన్లు పొందిన హౌస్మేట్స్ బహిరంగ ఓటును ఎదుర్కొంటారు. చివరికి ఒక హౌస్మేట్ హౌస్ నుండి బహిష్కరించబడిన తరువాత వెళ్ళిపోతారు. చివరి వారంలో 5 హౌస్మేట్స్ మిగిలి ఉన్నారు మరియు ప్రజలు తాము గెలవాలనుకునే వారికి ఓటు వేస్తారు. బిగ్ బ్రదర్ యొక్క ఇతర వెర్షన్లు మాదిరిగా కాకుండా ఇండియన్ వర్షన్ సెలబ్రిటీలను హౌస్మేట్స్గా ఉపయోగిస్తుంది. 2వ సీజన్లో బిగ్ బాస్ బృందం ఆడిషన్ నుండి 3 సాధారణ వ్యక్తులను పోటీదారులుగా ఎంపిక చేసింది. నియమాలు కనుక మనం చూసినట్లయితే అన్ని నియమాలను ప్రేక్షకులకు ఎప్పుడు చెప్పినప్పటికీ వాటిలో ముఖ్యమైనవి స్పష్టంగా కనిపిస్తాయి. ఇంటి సభ్యులు తెలుగు తప్ప మరి ఇతర భాషలో మాట్లాడటానికి అనుమతి లేదు. వారు ఎల్లప్పుడూ ఒక లేబుల్ ధరించాలి మరియు బిగ్ బాస్ వారిని బయటకు పంపే వరకు లేదా నిర్ణయం తీసుకునే వరకు వారు ఎప్పుడైనా ఇంటి ఆవరణ నుండి బయటకు వెళ్ళకూడదు. నామినేషన్ ప్రక్రియ గురించి వారు ఎవరితోనూ చర్చించకూడదు. బిగ్ బాస్ అనుమతి లేకుండా వారు నిద్రించడానికి అనుమతి లేదు. సీజన్ 1 కోసం ఇల్లు లోనావాలాలో ఏర్పాటు చేయబడింది. 2వ సీజన్ నుండి ఇల్లు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేయబడింది. ఇల్లు బాగా అమర్చబడి అలంకరించబడుతుంది. ఇందులో వివిధ రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి, కానీ 1 లేదా బహుళ బెడ్రూమ్లు మరియు 4 టాయిలెట్ బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో తోట, ఫుల్ యాక్టివిటీ ఏరియా, జిమ్, జైలు మరియు లాంజ్ రూమ్ ఉన్నాయి. ఒక కన్వెన్షన్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ హౌస్మేట్లను బిగ్ బాస్ ఏ రకమైన సంభాషణ కోసం మరియు నామినేషన్ ప్రక్రియ కోసం పిలుస్తారు. 3వ సీజన్లో ప్రాంగణ భాగాన్ని మరియు 7వ సీజన్లో ఇంట్లో బాల్కనీని జోడించారు. బిగ్ బాస్ స్టార్ మాలో ప్రసారం అవుతుంది మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా అందుబాటులో ఉంటుంది. రోజువారీ ఎపిసోడ్లలో మునుపటి రోజు జరిగిన ప్రధాన సంఘటనలు ఉంటాయి. ప్రతి ఆదివారం ఎపిసోడ్ ప్రధానంగా హోస్ట్ తొలగించిన పోటీదారుడి ఇంటర్వ్యూపై దృష్టి పెడుతుంది. కనిపించని ఎపిసోడ్ స్టార్ మా మ్యూజిక్ మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో బిగ్ బాస్ బజ్గా అందుబాటులో ఉంటుంది. సీజన్ 1 బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం అత్యంత ఖరీదైన తెలుగు టెలివిజన్ షోగా పరిగణించబడుతుంది. సీజన్ 1 ప్రారంభం 16.8 టీవీఆర్తో ప్రారంభమైంది మరియు అత్యధికంగా వీక్షించబడిన తెలుగు టెలివిజన్ షోగా నిలిచింది. సీజన్ 2 ప్రారంభం 15.5 టీవీఆర్తో ప్రారంభమైంది. సీజన్ 3 ప్రారంభం 17.9 టీవీఆర్తో ప్రారంభమైంది. ఇది మునుపటి సీజన్ కంటే పెద్దది. 4.5 గంటల నిడివి గల సీజన్ 3 యొక్క గ్రాండ్ ఫినాలే 18.29 టీవీఆర్ను సాధించింది. ఇది బిగ్ బాస్ ఇండియన్ ఫ్రాంచైజీ సాధించిన అత్యధిక రేటింగ్. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న చివరి గంట టెలికాస్ట్ ఒక్కటే 22.4 టీవీఆర్ను సంపాదించింది. సీజన్ 4 ప్రారంభం మునుపటి సీజన్ల కంటే 18.5 టీవీఆర్ ఎక్కువగా జరిగింది. 7వ వారంలో సమంత అక్కినేని ఈ షోను హోస్ట్ చేయగా, ప్రధాన హోస్ట్ నాగార్జున తన సినిమా షూటింగ్ కోసం మనాలిలో ఉన్నారు మరియు ఎపిసోడ్ను కూడా సాధారణ 1.5 గంటల నుండి 3 గంటలకు పొడిగించారు మరియు ఎపిసోడ్ 11.4 టీవీఆర్తో ప్రారంభమైంది. బాస్ ఎడిషన్ల యొక్క అన్ని సీజన్లలో
అత్యధిక టీఆర్పీ రేటింగ్ 21.7 టీవీఆర్ని సంపాదించి వీక్షకుల సంఖ్యతో రికార్డు సృష్టించింది. సీజన్ 5 5వ సీజన్ ప్రారంభానికి సాధారణంగా 17.7 టీవీఆర్ మరియు హెచ్డి వీక్షకులతో 18 టీవీఆర్ వచ్చాయి మరియు తాజా రేటింగ్ షో యొక్క ప్రజాదరణ చెక్కు చెదరకుండా ఉందని రుజువు చేస్తుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 18.4 టీవీఆర్ మరియు మిలియన్ల వీక్షకులను పొందింది. సీజన్ 6 ప్రారంభ ఎపిసోడ్ 8.86 టీవీఆర్తో ప్రారంభమైంది. అయితే చివరి ఎపిసోడ్ 8.17 టీవీఆర్ని అందుకుంది మరియు తెలుగులో రియాలిటీ టీవీ సిరీస్ చరిత్రలో అత్యల్ప టీఆర్పీలను కలిగి ఉంది. ఈ సీజన్ కోసం వారం సగటు టీవీఆర్ కూడా దాని పూర్వీకులు నిర్దేశించిన బార్ను అధిగమించలేకపోయింది. సీజన్ 7 యొక్క గ్రాండ్ ఫినాలే 21.7 టీఆర్పీ రేటింగ్లను సంపాదించింది. సీజన్ 8 ప్రారంభ ఎపిసోడ్ 18.9 టీఆర్పీ రేటింగ్లను పొందింది మరియు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 12.93 టీవీఆర్ను పొందింది. ఆకర్షణీయమైన పోటీదారులు లేకపోవడం వల్ల ప్రీమియర్ కంటే ఇది తక్కువ మరియు సీజన్ 7తో పోలిస్తే సీజన్కు మొత్తం టీఆర్పీ మరియు వీక్షకుల సంఖ్య సగటుగా ఉంది. ఇక బిగ్ బాస్ బజ్ గురించి తెలుసుకున్నట్లయితే బిగ్ బాస్ బజ్ అనేది రియాలిటీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ తెలుగు నుండి తొలగించబడిన హౌస్మేట్స్తో కూడిన భారతీయ తెలుగు భాషా టెలివిజన్ టాక్ షో. సీజన్ 3 నుండి ఈ షోలో ప్రతి సోమవారం ఎపిసోడ్లో మునుపటి సీజన్ పోటీదారునితో హోస్టుగా తొలగించబడిన హౌస్మేట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది మరియు టెలివిజన్లో ప్రసారం కాని ఎపిసోడ్ల యొక్క కనిపించని భాగాలు స్టార్ మా మ్యూజిక్లో ప్రసారం చేయబడతాయి. బేబీ కేఫ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే బేబీ కేఫ్ అనేది రియాలిటీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ తెలుగు గురించి సమీక్ష ఆధారిత షో. సీజన్ 6 నుండి ఈ షోలో మునుపటి సీజన్లో పోటీదారులుగా హోస్టులుగా వ్యవహరిస్తారు మరియు బిగ్ బాస్ ఎంపికలు యొక్క అన్ని అంశాలను చర్చిస్తారు. ఈ షో పోటీదారుల మధ్య యుద్ధం, ప్రేమ మరియు ఇతర ఆసక్తికరమైన అంశాలపై మరింత స్పష్టతను ఇస్తుంది మరియు ఇది స్టార్ మా మ్యూజిక్లో ప్రీమియర్ అవుతుంది. బీబీ కేఫ్ అరియానా గ్లోరీ సీజన్ 4 మరియు బీబీ నాన్ స్టాప్లో 3వ రన్నరప్ అని మనందరికీ తెలిసిందే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.